Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. తెలంగాణ మట్టి గొప్పతనాన్ని, తెలంగాణ మట్టిలో ఉండే ఆ మకరందాన్ని ప్రపంచానికి తన కవితలతో పరిచయం చేసి పరిమళింపజేసిన గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు. మరి అలాంటి గొప్ప కవి ఆయన జీవితం అంత సాదాసీదాగా సాగిపోలేదు. ఆయన జీవితం ఒక ఉద్యమంలా సాగిపోయింది. నిజానికి ఆయన గన్ను పట్టలేదు, కానీ పెన్నుతోనే అనేక రకాల ఉద్యమాలకు ఉసిగొల్పాడు ఆయన కవితలతో. తెలంగాణ ఉద్యమంలో ఆయన కవితలు ఏ విధంగా ప్రేరేపితం చేశాయి ఉద్యమకారులను అనేది సపరేట్గా చెప్పనక్కర్లేదు. అలాంటి ఒక గొప్ప జీవితం గురించి, ఆయనకు సంబంధించిన జీవన విధానం గురించి బయోపిక్ రూపంలో వెండితెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ జైని గారు ప్రస్తుతం అయితే మనతో ఉన్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు వోల్గా వీడియోస్. వెల్కమ్, థ్యాంక్ యూ. వోల్గా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాభినందనలు. ఎలా ఉన్నారు సార్? అద్భుతంగా ఉన్నాం. ఎందుకంటే మా 4 ఏళ్ల శ్రమకు ఫలితం దక్కిన సంతోషంలో చాలా సంతోషంగా ఉన్నాం. అది మాటలకు అందించలేము, మాటలలో వర్ణించలేనంత ఆనందం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. మీకు అవార్డు వచ్చినందుకు, స్పెషల్ జ్యూరీ అవార్డు ఈ సందర్భంగా. సార్, అంటే కాళోజీ రావు గారి పైన, అంటే మీరు అతని జీవితం పైన ఇలా బయోపిక్ తీయాలి అనే ఆలోచన ముందు నుంచే ఉండేదా? ప్రస్తుతం అంటే ఎలా పుట్టింది మీకు ఆ థాట్? అంటే బేసికల్గా నేను వరంగల్ చెందిన వాడినే. కాళోజీ నారాయణరావు గారు కూడా వరంగల్ వాసియే. ఓకే. మా నాన్నగారి స్నేహితుడు. మా ఇంటికి కూడా కాళోజీ నారాయణరావు గారు వచ్చేది, జయశంకర్ గారు. చాలా మా నాన్నగారి పరిచయం బాగా. తర్వాత మా నాన్నగారు లేనప్పుడు తర్వాత నేను కూడా సార్ తోటి ప్రతి శనివారం, ప్రతి 2వ శనివారం రోజు అక్కడ కవి సమ్మేళనాలు జరుగుతుంటాయి అన్నమాట. ఆ కవి సమ్మేళనాలకు మనకు తోచింది రాసుకొని వెళ్ళి వినిపించేవాళ్ళం, ఆయన మనం ప్రోత్సహించేవాళ్ళు. ఆ విధంగా సార్ తోటి నాకు పరిచయం ఉంది, చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. బాగా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అనమాట. ఆ నక్కలగుట్టకి వెళ్తే సార్ వాళ్ళ ఇంటికి పోకుండా రాకపోయేది. అట్లా అదొక ముద్ర వేస్తుంది మనకు. మొదటి నుంచే ఒక సాహిత్య అభిలాష ఉంది కాబట్టి అట్లాంటి టవరింగ్ పర్సనాలిటీని చూసి మనం కూడా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా గొప్పగా రాయాలనే కాంక్ష కలిగింది. దాని విధంగా నేను ఇప్పటి వరకు 42 నవలలు రాశాను. 43వ నవల నెక్స్ట్ మంత్ మల్లెతీగ అనే మాసపత్రికలో స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా నేను కవిత్వంలో కాకుండా నేను నవల రూపంగా నా యొక్క ఆయన మీద ఉన్న అభిమానాన్ని నాకు తోచిన విధంగా నేను సాహిత్య అభిలాషాన్ని పెంచుకున్నాను. అంటే ఇప్పుడు ఆయన అయితే జనరల్ కవి సార్, మనందరికీ గొప్ప కవి. అతన్ని ఇన్స్పైర్ గా తీసుకున్నప్పుడు అంటే మీకు కూడా కవియే కావాలి అనే ఆలోచన కాకుండా ఇలా డైరెక్టర్ గానే మారాలి అని? డైరెక్టర్ గా మారాలని లేదు, అసలు మన ఉద్దేశమే లేదు. నేను 1983లో ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఓకే. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేకపోయాను అన్నమాట. అయితే చాలా డిప్రెస్ మూడ్లో ఉంటే దాన్ని బయటపడడం కోసమని నా ఆలోచనలు, నేను చేసిన ప్రయత్నాలన్నీ ఒక నవల రూపంలో రాసుకున్నాను. అది ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలు అప్పుడు టాప్ పొజిషన్లో ఉండేదన్నమాట. గొప్ప గొప్ప రచయితలందరూ దాంట్లో తమ ఒక కథ పడితే చాలు అనుకునే రోజుల్లో నాది ఆ సీరియల్ వచ్చిందన్నమాట, కాలవాహిని అలలవాలున అని చెప్పి. అదొక సంచలనం సృష్టించింది విశ్వవిద్యాలయ విద్యార్థులందరికీ. 1989లో అంటే మనకి ఇప్పటిలాగా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి. నేను ప్రతి ఎపిసోడ్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్, కొంత స్టోరీ ఇవన్నీ చేయడం వల్ల హాల్ టికెట్ ఎట్లా ఉంటుంది, దానికి ఏ సబ్జెక్ట్స్ జరగాలి, టైం టేబుల్ ఎట్లుంటుంది, క్వశ్చన్ ఇయర్స్ అవన్నీ కూడా అందులో పబ్లిష్ చేశాం. దాన్ని రిసెప్ట్ చేసుకున్నారండి ప్రజలు. అట్లా ఇక నవలలు రాయడం మొదలైంది. చాలా నేను 2013లో అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్గా రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఇంకా వాట్ నెక్స్ట్ మనం ఏంటనుకుంటే అప్పుడే తెలుగు యూనివర్సిటీలో ఈవినింగ్ పీజీ డిప్లొమా ఇన్ ఫిలిం డైరెక్షన్ అని ఒక కోర్స్ స్టార్ట్ చేశారు. ఆ టైంలో కూడా మీరు 1 ఇయర్ చదివి రాశాను. నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యాను ఆ ఎగ్జామ్లో, అబోవ్ 75%. అప్పుడు ఇంకా ఇప్పుడు కాలం మారుతుంది, ప్రజల టేస్ట్లు మారుతున్నాయి. 1980-90 వరకు విపరీతంగా పుస్తకాలు చదివేది. దాని తర్వాత ఎప్పుడైతే టీవీ మన డ్రాయింగ్ రూమ్లోకి వచ్చిందో చదవడం తగ్గిపోయింది కంప్లీట్గా. తగ్గిపోయిన తర్వాత అప్పుడు
మనం ఏం చేయాలి, ఒక రచయితగా మన మనసులో ఉన్న ఆవేదనలను, సంవేదనలను ప్రజల ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక దృశ్య రూపకంగానే మనం ప్రజెంట్ చేసుకోవాలనే ఆలోచనతోటి నేను చేశాను. దాంట్లో మంచి అది గొప్ప కోర్స్ అండి. అక్కడ తెలుగు విశ్వవిద్యాలయంలో అత్యద్భుతమైన కోర్స్ అది. తెలుగు విశ్వవిద్యాలయం మీకు మంచి అంటే స్టెప్పింగ్ స్టోన్ లాగా అయిపోయింది నాకు సినిమా రంగంలో. అంటే మనకు అంతవరకు అందరు సినిమా రంగం నుంచి మాట్లాడతారు, కానీ ఒక మనసులో ఉన్న ఆలోచనను ఒక దృశ్య రూపంలోకి కన్వర్ట్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందని మనకు అక్కడ ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది. సినిమా రంగం నుంచి చాలామంది వచ్చి మాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, మేము కట్టాం ఫీజు, కానీ వాళ్ళు ఫ్రీగా వచ్చి చెప్పారు. దాంతో అందరికి ఒక రకమైన ఉత్తేజం కలిగింది. నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఐ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై దట్ కోర్స్. చూసారా, అంటే ఎవరైతే కొత్తగా రావాలనుకునే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళకి సార్ ఈ రకంగా ఒక మెసేజ్ ఇస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంత అద్భుతమైన కోర్స్, అంటే అది డైరెక్షన్ సంబంధించి ఎలాంటి డిప్లొమా కోర్స్ ఉంది అనేది అయితే సార్ చెప్తే అయితే నిజంగా దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. అంటే సార్ ఇంత అంటే తను కంప్లీట్గా ఒక ఏదైతే తన వృత్తిని రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత తన ప్యాషన్ వైపు అడుగులు వేయాలనుకుంటే దానికి జీవం పోసిందనే చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా సార్. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.